కావలి అభివృద్ధికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో కలిసి అన్ని విధాలా కృషి చేస్తాం. కావలి నియోజకవర్గం నా సొంత ప్రాంతం. కావలికి కృష్ణారెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకడం ఎంతో అదృష్టం. ఇక కృష్ణారెడ్డి దగ్గర చాలా నేర్చుకోవాలి. 2,40,000 మంది ఓటర్లలో దాదాపు 50,000 మంది పేర్లు ఎమ్మెల్యేకి తెలుసు. 2018లో ఈ గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 200 వాటర్ ప్లాంట్లను స్థాపించాం. కావలి అభివృద్ధి గురించి ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో చర్చించా. ఖచ్చితంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. అయితే కావలి నియోజకవర్గంలో చలంచెల్ల గ్రామం నన్ను అక్కర చేర్చుకుంది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాం. ఇంకా అనేక పనులు పూర్తి చేయాల్సి ఉంది. చలంచెల్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు ఇవ్వనున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్లో పద్ధతిలో రైతాంగానికి సోమశిల నీరు అందించబోతున్నాం. సిరిపురంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసి ప్రాంతంలో వోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. ఎంపీ వేమిరెడ్డికి పబ్లిసిటీ అంటే నచ్చదు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఆదుకుంటారు. 2018లో ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలిచారు. కావలి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ నాయకులు, ఆ గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ అట్టే ఉండండి ఆ ప్లేట్ పక్కన ఇచ్చేసాయి. అతి తొందరలో కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా కూడా ఈ రోజున ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందబోతుందని ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని హక్కున ఒక్కసారి చేర్చుకుంటే మేమిద్దరం కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. అన్న నాయకత్వంలో, అన్న ఆధ్వర్యంలో నేను కూడా ప్రతి ఒక్కటి అన్న దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసేదానికి వారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మనకున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మనందరం కావలి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకూడదు. కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కావాలని డిసెంబర్లో మనం అన్నకి తెలియజేస్తే అన్న గడ్కరీ గారు, సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారిని కలిసి ఇమీడియట్ మా కావలికి డ్రైన్ టు డ్రైన్ సిమెంట్ రోడ్డు అవసరం అన్నప్పుడు 6 నెలల్లోనే దాన్ని మంజూరు చేపించి ఈరోజు 16 కోట్ల రూపాయలతో అతి తొందరలో కావలలో కలిగి యానాద్రెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు కూడా డ్రైన్ టు డ్రైన్ టౌన్లో ఎక్కడ మట్టి అనేది లేకుండా, వర్షం కురిసినా కూడా మట్టి మీద నడవకుండా ఉండే విధంగా కావలి ప్రజల కోసంగా ఈరోజు ఆ నిధులు మంజూరు అవడానికి ప్రధానంగా భూమిక పోషించినటువంటి మన ఎంపీ వేమిరెడ్డి గారి నాయకత్వంలో మన కావలిని ఇంకా అభివృద్ధి చేసుకునే దిశగా నేను అన్న కలిసి కావలిని అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఆయనకున్నటువంటి 7 నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం తన గుండెల్లో పెట్టుకున్నాడు. అన్న ఆశీస్సులు, అన్న సహాయ సహకారాలు ఎప్పుడు మెండుగా నిండుగా మనందరికీ ఉంటాయి. తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చేసే దిశగా మనం పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కావలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఎందుకంటే బీపీసీఎల్ ఇండస్ట్రీ అనేది ఒకటి వస్తుందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి అది కావలి ప్రాంతానికి రావాలి, రామాయపట్నం అనుసంధానంగా ఆ ఫ్యాక్టరీ వస్తే కావలి, కందుకూరు, ఇతర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఈ రోజున దాన్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది. అతి తొందరలో దాన్ని ముఖ్యమంత్రి గారు, వీలైతే ప్రధానమంత్రి గారిని కూడా కావలి ఏరియాకి తీసుకొచ్చి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కూడా అన్న తీసుకుంటున్నాడనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇద్దరం కూడా కావలికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, యువ నాయకుడైన లోకేష్ నాయకత్వంలో ఈ కావలి అభివృద్ధి చెందుతుందని, ఒక రాముడు సంచరిస్తే
ప్రకృతి పులకించి ఎంత ప్రశాంత వాతావరణం కల్పిస్తుందో ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చలంచర్ల వస్తుందంటే ఇప్పుడు ముందు వర్షం కురిసింది, తర్వాత వర్షం కూడా కురవబోతుంది. కానీ వచ్చిన వెంటనే ఈ రోజు వర్షం కూడా ఆగిపోయి ప్రకృతి పులకిస్తూ ప్రకృతి ఆహ్వానించిందంటే ఒక మంచి వ్యక్తిని ప్రకృతి కూడా ఆస్వాదిస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం. అందుకనే వారు నేను కలిసి కావాలని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మండలంలో చలంచర్ల గ్రామానికి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో రావడం, ఈ గ్రామానికి వచ్చిన కాడి నుంచి చూస్తుండా ప్రతి ఒక్క మనిషిలో ఆ వెలుగు, ఈ వెలుగు అనేది చూడాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. దీన్ని చూస్తే అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకోటి కూడా ఇక్కడ నేను గమనించింది, మీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు పేరు పిలిచి మాట్లాడుతున్నా అంటే మన కృష్ణారెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరు కూడా చాలా నేర్చుకోవాలి. వచ్చిన కాడి నుంచి చూస్తుండా నేను అదే ఇప్పుడు కూర్చొని కూడా అడిగితే దాదాపు మీ పాపులేషన్ ఎంతో కానీ మన ఓటర్స్ ఇది ఎంత మీ లిస్టు? 2,40,000 50,000 మంది పేర్లు తెలుసు అన్నాడు. ఇది నాకు ఆశ్చర్యం వేసింది. 50,000 మంది ఎన్ని నెలల్లో? ఒక సంవత్సరంలో. అటువంటి ఎమ్మెల్యే మీకు కావలికి దొరకడం చాలా అదృష్టం అంట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పేరు తెలుసుకోవాలంటే వాళ్ళ మంచి చెడ్డలు కూడా తెలుసుకున్నట్టే. ఈరోజు ఈ గ్రామంలో మంచి కార్యక్రమాలు దాదాపు 7.5 కోటికి శంకుస్థాపనలు అయితేమి ఓపెనింగ్లు అయితేమి చేసాము. ఈరోజు చాలా సంతోషం. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఆ వాటర్ ప్లాంట్ 2018లో పెట్టాం, కానీ ఈ ఊరికి గ్రామానికి రాలేకపోయాం. ఈ రోజు వచ్చి చూస్తే అది చాలా సంతోషం. దాదాపు 200 ప్లాంట్లు పెట్టున్నాం నెల్లూరు జిల్లాలో. ఈరోజు ప్రతి ప్లాంట్ కూడా రన్నింగ్ లో ఉంది. ఇది కూడా 18లో పెట్టిన ప్లాంట్ మీరు చూడండి, కొత్త ప్లాంట్ లాగానే ఉంది. ఎక్కడ కూడా సమస్య లేకుండా దాన్ని నడిపిస్తున్నాం కూడా, అంటే ఇది ఫౌండేషన్ తరఫున నడిపిస్తున్నాం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కావలి కాన్స్టిట్యుయెన్సీలో నా సొంత ఊరు కూడా. నాకు ఎక్కడో కావలి మీద కొంచెం ఇంట్రెస్ట్. మనము మన గ్రామానికి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే మా గ్రామం మనసులో పెట్టుకొని ఈ కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా మనం ఏం చేయగలుగుతాం. ఈరోజు పొద్దున్నే కూడా డిస్కస్ చేసి ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి కార్యక్రమం ఉన్నా అటువంటి వాటిల్లో ఏదన్నా నా సైడ్ నుంచి ఏమైనా చేయాల్సి ఉంటే నాకు చెప్పండి. అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలైనా నేను చేయగలిగి ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి. కలిసి ఇద్దరం కావలి కాన్స్టిట్యుయెన్సీని మనము అభివృద్ధి, సంక్షేమం అనేది మీ అందరూ కూడా చూస్తున్నారు. అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలిసి చేస్తాము అని అందరి ముందు కూడా చెప్తున్నాను. చలంచర్ల గ్రామస్తులందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇక్కడ ప్రజల్ని నిజంగా కూడా మెచ్చుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలవడం, నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 1 year లో ప్రభుత్వ పథకాలు అమలుపై ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్కరు కూడా మనం అడిగిన ప్రతి సంక్షేమ పథకం మాకు వచ్చింది, మాకు పలానా దానికి రాలేదు, వాళ్లే సంతోషంగా చెప్తున్నారు. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్టుంది? చాలా బాగుంది అంటున్నారు.